అండి అందరికీ నమస్తే. ఈ గిఫ్ట్ ఐటమ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. క్వాలిటీ ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వదు. అండ్ ఆ క్లిప్ ఊడిపోయింది అనుకుంటారేమో, కాదు, అది ప్యాకింగ్ బాక్స్ లెంత్ అంతవరకే వచ్చింది. అందువల్ల దాన్ని తీసి విడిగా పెట్టారు. మనం అట్లా హోల్డ్ చేసుకోవడమే. దాన్ని చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వచ్చి ఫోటో ఫ్రేమ్, రైట్ సైడ్ వచ్చి క్లాక్ వచ్చింది. చాలా యూనిక్గా ఉంది డిజైన్, చాలా మంచి క్వాలిటీతో వచ్చింది. ఐటమ్ నేమ్ వచ్చేసి 3D మూవింగ్ శాండ్స్కేప్ అండి. శాండ్ అంటే తెలుసు కదా, ఇసుక. దీంట్లో ఒక స్టాండ్ వస్తుంది అండ్ ఒక రింగ్ వస్తుంది. రింగ్ అటు ఇటు వచ్చేసి గాజు ఉంటుందండి. దాన్ని కనెక్ట్ చేసి మధ్యలో గమ్ వేసి దానికి ఒక బ్లాక్ రింగ్ ఇచ్చారు. చూశారు కదా, దాని లోపల శాండ్ ఇసుకుంటుందండి అండ్ వాటర్ ఉంటుంది. అదేం లేదండి, ఆ రింగ్ని ఆ స్టాండ్లో హోల్డ్ చేసి పెట్టినప్పుడు ఆ పైన ఇసుక కింద పడుతుందండి. మళ్ళీ రివర్స్ చేసి పెడితే మళ్ళీ రివర్స్లో పైన ఇసుక మళ్ళీ కింద పడుతుంది. అంతే అండి, చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఈ ఐటమ్ చూశారు కదండి, చాలా సూపర్ ఐటమ్ అండి. ఇది చూస్తాను ఇంకా అద్దంలా ఉంది కదా, కానీ అద్దం కాదు. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదండి. క్వాలిటీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి లోపల ఫోటో ఫ్రేమ్ ఉంటుందండి. మీకు చూపిస్తాను, లైట్స్ ఆపేసాను, మీకు చూపిస్తాను. చూశారు కదా, నార్మల్గా అద్దంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఒక లోపల ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని దానికి ఒక USB పోర్ట్ ఇచ్చారండి, కనెక్ట్. దాని ద్వారా పవర్ ఇన్పుట్ ఇస్తే మనకు అలా మన ఫొటోస్ ఏమన్నా దాంట్లో ప్లేస్ చేసి పెట్టుకుంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది. మిర్రర్లా వాడుకోవచ్చు, అట్లాగే ఫోటో ఫ్రేమ్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా యూనిక్ డిజైన్తో వచ్చింది. అండ్ ఇది చూస్తున్నా కదా, రాధాకృష్ణులు ఎంత బాగుందో ఫ్రేము. అండ్ కవర్లోంచి తీయట్లేదండి, ఎందుకంటే దాని కవర్లోంచి తీస్తే మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. అది చాలా టైం వేస్ట్ అవుతుంది. 1 మినిట్ వచ్చే వీడియో 2 మినిట్స్ అయిపోతుంది. అందువల్ల కవర్లోంచి తీయట్లేదు. మీకు అలాగే చూపిస్తాను. చూశారు కదండి, ఫ్యామిలీ ట్రీ. ఇది చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చి ఫోటో ఫ్రేమ్స్ అండ్ క్లాక్ అండి. ఎక్కడ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వలేదండి, చాలా మంచి క్వాలిటీ. ఎక్కడ ఫినిషింగ్ కానీ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. వీడియో నేను HDR10లో తీసానండి. HDR10లో తీయటం వల్ల ఇట్లా కొద్దిగా వైట్గా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. వీడియో క్వాలిటీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈసారి చేంజ్ చేస్తాను, HDR10 కాకుండా నార్మల్గా తీసేస్తాను. నేను చూస్తున్నాను కదా, రాధాకృష్ణులు, పక్కన ఆవు, జింక, నెమలి అన్నీ ఉన్నాయి, కింద ఫ్లవర్స్. ఫినిషింగ్ చూశారు కదా ఎంత బాగుందో. ఇంట్లో మంచి ఐటమ్ అవుతుందండి ఇది వాల్కి. చాలా బాగుంది అసలు. చూశారు కదా ఎంత యూనిక్గా కనిపిస్తుందో. అండ్ ఈ ఐటమ్ వచ్చేసి బుద్ధుడు బొమ్మ అండి. అండ్ చూసా క్రిస్టల్స్ వస్తాయండి అక్కడ చూసారు కదా, అది ఉబ్బుగా కింద క్రిస్టల్స్ ఉంటాయి. వాటికి కొన్ని ప్లేసెస్లో క్రిస్టల్స్ అటాచ్ చేస్తారు. చూసారు కదా ఎంత బాగుందో. ఫ్రేమ్ అయితే చాలా యూనిక్గా ఉంది, ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వలేదండి. అదే క్వాలిటీలో విఘ్నేశ్వర స్వామి అండి, ఇది కూడా క్రిస్టల్తోనే వస్తుంది. చాలా బాగుంటుందండి ఐటము. అది వాల్కి అన్నాన్ని తీసుకొచ్చేస్తుంది. ప్లస్ మనకి గాడ్స్ కాబట్టి ఖచ్చితంగా యూనిక్నెస్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి క్వాలిటీ, ఎక్కడ క్వాలిటీ డ్రాప్ అవ్వలేదు. ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే అవైలబుల్లో ఉన్నాయి. ఇది చూసారు కదా, వినాయకుడు అండ్ క్లాక్. ఇది కూడా చాలా బాగుందండి, అందంగా గోల్డ్ కలర్లో చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా నైస్గా ఉంది. టైం కూడా రావటం వల్ల చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీటి ప్రైజెస్ ఏమైనా కావాలన్నా, మీకు ఇంకేమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఫొటోస్ కావాలన్నా నాకు వాట్సాప్లో వచ్చి హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఆర్టికల్ కావాలో చెప్పారంటే నేను ఆ టైప్ ఫొటోస్ పంపిస్తాను, ప్రైజెస్ పంపిస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ప్రైస్ బెస్ట్ అనిపిస్తేనే తీసుకోండి. అండ్ ఇది చూసారు కదా, చాలా బాగుందండి అసలు అందంగా. లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుందో. లైటింగ్లో ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది కదా. ఇది వైర్ వచ్చింది, డైరెక్ట్ పవర్ మీద రన్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా ఎంత యూనిక్గా ఉంది. రాధాకృష్ణులు చాలా అందంగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా ఇది HDR10లో తీస్తున్నాను, అందువల్ల నాకు వీడియో క్వాలిటీ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాను వీడియో క్వాలిటీ. అండ్ మీకు ఏ రకమైన గిఫ్ట్ ఆర్టికల్ కావాలన్నా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.